నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజున అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పుడు కూడా చేయలేకపోయాం. అంటే మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. మరి అన్నీ స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ వరకు చౌదరి గారికి వచ్చింది వరకు అప్పుడే కలెక్షన్ కూడా పెడుతున్నాం, మెటీరియల్ కలెక్షన్. ఈ ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. మరి అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి, అంతేదో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం డిజైన్ చేసినట్టు ఆ డిజైన్ కూడా డిజైన్ చేసినట్టు దాన్ని పూర్తి చేస్తున్నాం. అది కాకుండా ఈ డిజైన్ ఎలా వస్తుంది, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి మధ్యనంతా బ్లాక్ రోడ్డు, ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే, ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి. ఘంటసాల గారి, సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది, ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనబడుతుంది. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగా R&B వాళ్ళకి ఈ రోడ్డు, ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మన టూరిజంకి వెళ్తుంది. 2 డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలా. తెలియకపోతే మళ్ళీ అడగండి నన్ను, ఇష్టం వచ్చి రాసేస్తారు కదా. ఈ రోడ్డు వరకు R&B అండి, ఇటుపక్క టూరిజం డిపార్ట్మెంట్. ఇక్కడ R&Bకి 3,50,00,000 ఇచ్చాం. రోడ్డు స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మెటీరియల్ పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క ఏమో విగ్రహాలు, దాని మధ్య చిన్న చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, చిన్న బొమ్మలని అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫారం వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో చెరువు నుంచి అలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్లో ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది. ఏనుగు బొమ్మ ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే R&Bకి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన టూరిజంది 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం. ఇటుపక్క కూడా స్టీల్ కానీ, ఐరన్ కానీ రైలింగ్ కూడా వస్తుంది. అంటే దీన్ని సుందరమైన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయాలని చేస్తున్నాం. ఎందుకంటే నర్సీపట్నానికి ఎవరైనా రిలాక్స్ అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరైన పార్కులు కానీ ఏమి లేవు. అయితే సాయంత్రం పూట పిల్లలతోటి, ఫ్యామిలీతో సరదాగా వచ్చి కూర్చోడానికి బాగుంటుంది తీసుకుని చేస్తున్నాం. దీన్ని కూడా మరి బ్రహ్మాండంగా చేయాలని చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించవలసిన అవసరం. అలాగే వచ్చిన వారికి టాయిలెట్స్ కూడా రోడ్డు మీద అక్కడ టాయిలెట్స్ కోసం చేయకుండా టాయిలెట్స్ కూడా కట్టాలని చెప్పి తీసుకున్నాం. ఇది ఇవాళ స్టార్ట్ చేస్తారు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఈ నర్సీపట్నానికి అయితే ఒక ఆనిముచ్చిలాగా ఉంటుంది మనకి. దీని అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా సహకరించాలి. వాళ్ళకి సలహాలు ఇవ్వండి, తప్పులేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి. ఈ మధ్య ఫౌంటైన్స్ కూడా పెడతాం. విగ్రహానికి మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా వస్తాయి. సుందరంగా తయారు చేయాలని ఆలోచనది. సహకరించండి. ఇంకా బెటర్గా సలహాలు ఇస్తే ఇవ్వండి, మారుద్దాం, తప్పలేదు. ఈ 2 పూర్తి చేయాలని సంకల్పం నేను వెళ్తాను కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులు వాళ్ళు డిజైన్ మార్చుకుంటప్పుడు ఒకటే ఆల్రెడీ డిజైన్ ఉంది, దాన్ని కాల్పించిన మెరుగులు తీసి విశాఖపట్నం ఎక్కడా లేదు. విశాఖపట్నం బీచ్లో ఉంది కాబట్టి ఎక్కడా లేదు. మళ్ళీ విశాఖపట్నం కాబట్టి నర్సీపట్నం పెడుతున్నాం కాబట్టి
అందులో సహకరించమని చెప్పుకోవచ్చు.